Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మామిలపల్లి రైతులు కలిశారు. ఇటీవల మొక్కజొన్న నిల్వ చేసినటువంటి షెడ్డుపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్లుగా జగన్ కు తెలిపారు రైతులు. ఇక తాము ఆ సమయంలో అడ్డుకుంటే తమపై దౌర్జన్యం చేశారంటూ ఆ తీరును వివరించారు అన్నదాతలు జగన్ కు. ఇక ఎమ్మెల్యే ధూళిపాల తమను వేధిస్తున్నారంటూ రైతులు ఈ సందర్భంగా జగన్ ముందర మొరపెట్టుకున్నారు. ధూళిపాల ప్రోద్బలంతోనే షెడ్డుపై దాడి చేసినట్లుగా రైతులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను వైఎస్ జగన్ కు చూపించారు అన్నదాతలు. ఇక ఈ విషయం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, జగన్ ను కలిసినటువంటి మామిలపల్లి రైతులు జగన్ తో ఏం మాట్లాడారు, ఏం తెలిపారు, ఏంటి డీటెయిల్స్? గుంటూరు జిల్లాకు సంబంధించిన మామిడి రైతు అయితే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే కలిశారు. మొక్కజొన్నకు ధర లేకపోవడంతో రైతులు తమ పంట నిల్వ చేసుకున్న గోడలపై టీడీపీ గోండాలు ఒక్కసారిగా దాడి చేయడంతో ఆ గోడలకు తాళాలు వేసి పగలగొట్టి అరాచకం చేస్తున్నారని కూడా అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే రైతులు అయితే వివరించడం అయితే జరిగింది. అయితే దీంతో పాటు కొల్లూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల్ నరేంద్ర ప్రోద్బలంతోనే 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గోండాలు మామిళ్లపల్లిలో విధ్వంసం సృష్టించారని కూడా అయితే వారైతే అక్కడున్న వైఎస్ఆర్సీపీ అధినేతకు అక్కడ ఉన్న వీడియోలు కానీ, ఫోటోలు కానీ వారన్నీ జగన్మోహన్ రెడ్డికి అయితే చూపించడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన కొల్లూరు వైసీపీ సమన్వయకర్త రైతులతో పాటు అమ్మటే మురళీ కూడా వారితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అక్కడ జరిగిన దాన్ని కూడా అక్కడ వివరంగా చెప్పి మొక్కజొన్న రైతులు కావాలని టీడీపీ నాయకులు వేధిస్తున్నారు, వారి పంట అంటే మొక్కజొన్న ధర లేకపోవడంతో వారు దాచుకున్న గోడలలో కూడా టీడీపీ నాయకులు దౌర్జన్యంగా అక్కడ తాళాలు వేసి అక్కడ అధికారుల ద్వారా ఎంఆర్ఓ ద్వారా ఆ యొక్క గోడాలను కూడా సీజ్ చేసే కార్యక్రమం కూడా అయితే జరుగుతుందని కూడా అక్కడ జరిగిన మొత్తం వివరాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళగా జగన్మోహన్ రెడ్డి అయితే రైతులకి మేము అండగా ఉంటాము, ఇది రైతులు పక్ష పార్టీ అని కూడా మీకు అండగా మేము ఉంటామని చెప్పడం కూడా అయితే జరిగింది. రైట్, అంటే తమ షెడ్ల మీద దాడి చేయటం విషయంలో కూడా అంటే ఎందుకు తమని టార్గెట్ గా చేసుకొని వేధిస్తున్నారు, ఇటువంటి అంశాలను పేర్కొన్నారా? మేము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలని, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అని మా యొక్క ముక్కదలను కానీ మా యొక్క గోడాల మీద దాడి చేశారని కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డికి అయితే రైతులు అయితే వివరించడం జరిగింది. అయితే కానీ ఎవరైతే ఇప్పుడు ఏ పార్టీకి చెందినా కానీ రైతుల యొక్క మొక్కజొన్న దానికి సంబంధించి ఇలాంటి దాడులు చేయటం దారుణం అని కూడా అయితే రైతులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు కూడా అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. అక్కడున్న కొల్లూరుకు సంబంధించిన కొంతమంది మామిళ్లపల్లి రైతులు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ జరిగిన వీడియోలు కానీ, ఫోటోలు కానీ మొత్తం చూపించి మాకు న్యాయం చేయాలి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అయితే వెళ్ళినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా వారికి పక్కాగా ఒక హామీ ఇచ్చి మీకు తగిన న్యాయం చేస్తామని కూడా వారికి అక్కడైతే అక్కడ హామీ ఇవ్వటం కూడా అయితే జరిగింది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మామిలపల్లి రైతులు కలిసినప్పుడు ఇక తమ షెడ్డు మీద తాము మొక్కజొన్న నిల్వ చేసుకున్నటువంటి షెడ్డు మీద ఏ విధంగా దాడులు చేశారు, ఈ అంశాలన్నిటి ఫోటోలు, వీడియోలతో సహా జగన్ ముందు ఉంచడం జరిగింది. ఇక అవన్నీ పరిశీలించిన తరువాత ఈ దాడిని జగన్ ఖండించారు. ఇక తాము వైసీపీకి అంటే వైసీపీ అభిమానులం కాబట్టే ఈ విధంగా కూడా టీడీపీ శ్రేణులు తమ మీద దాడి చేస్తున్నట్లుగానైతే వారు వివరించడం జరిగింది. ఇక ఎమ్మెల్యే ధూళిపాల ప్రోద్బలంతోనే వేధిస్తున్నారు మమ్మల్ని అంటూ రైతులు ఆవేదన వెళ్లగక్కారు.